అసలు నేను ఇక్కడ ఫేస్బుక్ లో లైక్లు రాలేదని బాధపడుతుంటే వచ్చి మనిషి ఏమంటారంటే వాళ్ళ అమ్మాయి కొత్త కారు కొనుక్కుందంట. సో రేపు పార్టీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆఫ్ మీ సహజ మాదిరి అండి. ఈరోజు ఈ వీడియోలో మేము మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వీ వెంట్ టు అట్లాంటా, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హౌస్. సో అక్కడ మేము చేసిన కొంచెం ఫన్, ఫుడ్, డెకర్, ఫ్యాషన్, సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. వీడియో ఎండ్ దాకా చూడండి. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ నేను ఐ స్టార్టెడ్ విత్ అన్బాక్సింగ్ అండ్ ఓపెనింగ్ దిస్ న్యూ బ్యాగ్ విచ్ ఐ గాట్. నా ఈ బ్యాగ్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఇట్స్ వెరీ స్పెషల్. మీలో కొంతమంది డెఫినెట్గా యూ మైట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ లగ్జరీ బ్యాగ్స్ లాంటివి. సో యూజువల్గా లగ్జరీ బ్యాండ్స్ మైట్ రేంజ్ అప్ టు 2000, దానికంటే ఎక్కువ ఉంటాయి. బట్ దిస్ వన్ ఇటాలియన్ ప్రీమియం లెదర్ తోటి చేశారు. సో క్వాలిటీ వైజ్ యాక్చువల్ లెదర్ లైక్ ఎంత అమేజింగ్ ఉందో. కానీ మీరు అంత మనీ స్పెండ్ చేయకుండా యూ విల్ గెట్ సచ్ బ్యాగ్స్ ఇంకా మంచి రేట్కి వస్తుంది. సో దట్ వాజ్ ద రీజన్ నాకు ఇది చాలా నచ్చింది. నా దగ్గర ఈ కలర్ లేదు, ఈ స్టైల్ లేదు, అండ్ దిస్ క్రాక్ స్టైల్ అయితే అస్సలు లేదు. ఐ రియలీ లవ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద బ్యాగ్. ప్యాకేజింగ్ దగ్గర నుంచి, క్వాలిటీ దగ్గర నుంచి, కలర్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్. సో చెక్అవుట్ దర్ వెబ్సైట్, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. స్పెషల్ క్యూపాన్ కూడా ఉంది ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్చేసింగ్ వన్ ఆఫ్ దెమ్. ఇట్ వాస్ ఎ 4-hour డ్రైవ్. కావాలనే నైట్ టైం బయలుదేరాం, పిల్లలు పడుకుంటారు, మనం అంటే కొంచెం ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని. సో వీ గాట్ టైమ్ టు టాక్, లిసన్ టు సమ్ మ్యూజిక్, అలా కబుర్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళాము. Valentine's Day is not just between you and I, but just being in the stage that you are, it's for you and your to give it back at large. అండ్ దెన్ బై ద టైం మేము వెళ్ళేసరికి midnight 12:30 అలా అయ్యింది. పిల్లలు 3 hours హ్యాపీగా పడుకున్నారు, 1 hour లేసి ఉన్నారు అంతే. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళు గృహప్రవేశం చేసుకున్న టైంలో వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళాము. నాకు ఇంటికి వెళ్ళగానే ఐ ఫెల్ట్ లైక్ నేను ఏదో ఒక హోమ్ డెకార్ అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన మోడల్ హోమ్స్ ఉంటాయి కదా, ఆ హౌస్కి వెళ్ళినట్టు అనిపించింది. అంత అమేజింగ్గా డెకరేట్ చేసింది. లైక్ తనకి చాలా ఇష్టం అనమాట డెకరేట్ చేయటం అంటే. అమేజింగ్ సెలెక్షన్ ఆఫ్ కలర్స్, ఫర్నిచర్ అండ్ యాక్సెసరీస్. లైక్ ఎంత బాగుందో. ఐ నో చాలామంది నా ఛానల్ చూసిన వాళ్ళకి యూ డూ లవ్ బ్యూటీ అండ్ డెకార్. సో హౌస్ అంతా నేనేం తీయలేదండి. లైక్ ఇనీషియల్గా ఎంటర్ అవ్వగానే 2 to 3 rooms is what I try to capture over here. So just let me know మీకు హౌస్ ఎలా నచ్చింది. కామెంట్ చేయడం మర్చిపోకండి, బికాస్ your comments are what motivates me to do more. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీరు ఫుల్ దాకా చూసారంటే డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ థమ్స్ అప్. ఓకే, సో దే హ్యాడ్ ఎ పియానో ఓవర్ దేర్. చాలా అంటే ట్రిప్ అంతా ఇషితా శ్రీనిక loved being the piano. And look at this amazing colors. Oh my god, నేను డిస్క్రైబ్ కూడా చేయలేను, అందుకే నేను అసలు మాట్లాడట్లేదు. అబ్సల్యూట్లీ లవ్ ద కలర్స్. ఇదేమో ఒక చిన్న క్లాజెట్ అంటే కోట్ ట్రాక్ సెక్షన్ అనమాట. అది కూడా చూసారా ఎంత బాగా డిజైన్ చేసిందో. ఓ మై గాడ్, చాలా చాలా నచ్చింది. సో ఇట్ వాస్ నెక్స్ట్ డే. యాక్చువల్గా మా ఫ్రెండ్ షీఈ్ ఎ కన్నడిగా అనమాట, వాళ్ళ హస్బెండ్ ఇస్ తెలుగు. సో ఇక్కడ తను వాళ్ళ ఇంటి స్పెషల్ పుదీనా కోకోనట్ చట్నీ చేస్తుంది. చనా దాల్, ఎండుమిరపకాయలు అండ్ పుదీనాని కొంచెం ఫ్రై చేసింది. ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ వేసేసుకుని దెన్ విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ టామరిన్ పేస్ట్ వేసేసింది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఫ్లేవరు. అంటే మీకు కొంచెం పుదీనా ఫ్లేవర్ అలా నచ్చితే మీకు నచ్చొచ్చు ఇది. సో తను ఇలా కొత్తిమీర వేసి అప్పుడప్పుడు పుదీనా వేసి ఇలా అయితే డిఫరెంట్ స్టైల్లో చట్నీ చేస్తుందంట. సో డిఫరెంట్గా అనిపించి నేను ఆ రోజు మార్నింగ్ అయితే కొంచెం రికార్డ్ చేశాను. సో అది సాల్ట్, వాటర్ వేసేసి గ్రైండ్ చేసిన తర్వాత పోపులో కొన్ని మస్టర్డ్ సీడ్స్, ఉరద్ దాల్, లాట్స్ ఆఫ్ హింగ్ అండ్ అదంతా కొంచెం అయిన తర్వాత కర్రీ లీవ్స్. సో దాట్స్ ఇట్. చట్నీ అయితే రెడీ అయిపోయింది. అండ్ వర్షం పడటం స్టార్ట్ అయిందనమాట పొద్దున. సో పిల్లలు లెగ్గానే వేడి వేడి ఇడ్లీలు, చట్నీ
చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మై కిడ్స్ పీనట్ చట్నీ అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ పొడి ఈజ్ సంథింగ్ దేర్ లవ్. వాళ్ళ మమ్మీ చేసిన పొడి ఉంది. సో అలా మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు చేసిన కొత్త కొత్త ఐటమ్స్ అంటే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కదా. అసలే మేము పెద్ద ఫుడీస్ నేను గణేష్. సో ఇంకొన్ని కేజీలు పెరిగి రావడం అనేది చాలా కామన్. సో అసలు ఎంత తింటున్నాం అని కూడా పట్టించుకోకుండా ఫుల్గా యాజ్ యూజువల్గా తిని తర్వాత మళ్ళీ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి తిరిగి వచ్చాం అనమాట. బట్ యా ఇవన్నీ ఎప్పుడు ఉండేదే. చూసారా శ్రీనిక ఎలా ఎంజాయ్ చేస్తుందో, నేను కూడా అలాగే ఎంజాయ్ చేశాను. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. నాకు యాక్చువల్గా వీకెండ్ ఐ హ్యాడ్ వర్క్. సో ఆల్మోస్ట్ డే అంతా ఐ వాజ్ యాక్చువల్లీ వర్కింగ్ వైల్ కిడ్స్ హ్యాడ్ సో మచ్ ఫన్. కాసేపు వాళ్ళందరూ ఆడుకుంటూ గణేష్ టు కేర్ ఆఫ్ శ్రీనిక, కొంచెం దాన్ని తినిపించటము. బట్ ఎప్పుడు కూడా వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్ కోవిడ్ టైంలో ఎస్పెషలీ చాలామంది మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మనం అదే వర్క్ ఫ్రమ్ హోమ్ మనం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చేస్తే అట్లీస్ట్ ఎప్పుడైనా అలా వీకెండ్స్ మీరు డెఫినెట్గా కలవటానికి ట్రై చేయండి. మళ్ళీ మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ రావు కదా. సో ఇలాంటివి కూడా మనం ఉపయోగించుకోవాలన్నమాట. సో వర్షం పడటం వల్ల అందరికీ కొంచెం కోల్డ్ రావటం, కొంచెం సిక్ అయిపోతామేమో ముందే అనిపించింది. సో అందుకనే మేము కషాయం ప్రిపేర్ చేసుకుని తాగాము. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మేకింగ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. వీ ఆల్ లవ్ టేకింగ్ పిక్చర్స్ అనమాట. సో దట్స్ వాట్ వీ వర్ డూయింగ్ వైల్ ద గైస్ వేర్ హ్యావింగ్ ఫన్. బుక్స్ అన్నీ చూసారా ఎంత బాగా ఆర్గనైజ్ చేసి ఉన్నాయో అసలు ఆ షెల్ఫ్స్ నిండా. ఎంత బాగుందో. లైక్ మెగా యోర్ హౌస్ ఇస్ గోల్స్. నాకు చాలా నచ్చింది. నాకే చాలా ఐడియాస్ వచ్చినాయి అనమాట. నాకు గణేష్కి ఫ్యూచర్లో మనం ఈ కలర్ వేసుకుందామా, ఇలా డెకరేట్ చేసుకుందామని. సో శ్రీనిక చెప్పాలంటే పిల్లలందరూ పెద్దోళ్ళు అవటం వల్ల తనకి కొంచెం బోర్ కొట్టింది అక్కడ. సో ట్రై చేసాం ఎంటర్టైన్ చేయడానికి. బట్ ఐ వుడ్ సే దట్ షీ ఈజ్ మోర్ హ్యాపీ ఈవెన్ షీ గోస్ టు డే కేర్ అనిపించింది. అండ్ దెన్ ఇట్ వాస్ మై ఫ్రెండ్స్ బర్త్డే టు. అలా సాటర్డే రోజు కొన్ని సెలబ్రేషన్స్, నైట్ అంతా కబుర్లు చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హలో టుడే ఇస్ వ్యాలంటైన్స్ డే. రోజు మార్నింగ్ అయ్యింది అండ్ ఇంకొక 10 minutesలో గణేష్ నాది క్వశ్చన్ ఆన్సర్ అప్లోడ్ చేయబోతున్నాను. అంటే ఆల్రెడీ షెడ్యూల్ చేసి పెట్టేశాను. నిన్న లావణ్య రోజాతో మాట్లాడి పడుకునేసరికి 4 AM అయింది. లిటరల్గా అలా మాట్లాడుతూనే ఉన్నాను. సో ఓ మై గాడ్. సో చాలా లేట్గా పడుకున్నాను. నేను మార్నింగ్ శ్రీనిక లేసిపోయింది. సో యా స్లీప్ తక్కువ ఉంది. అండ్ వెదర్ చేంజ్ వల్ల డైనింగ్ టేబుల్ మీద మా కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా. యూజువల్గా యూఎస్లో ఉన్నప్పుడు హెల్ప్ ఉండదు కదా. సో ఇక్కడ మేము వచ్చి అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. లైక్ ఎన్ని హౌస్ హోల్డ్ టాస్క్లు ఉంటాయి, ఎండ్ ఆఫ్ ద డే కిచెన్లో ఎన్ని యుటెన్సిల్స్ ఉంటాయి, అది ఎవరికి అడగాలి, ఆల్ ఆఫ్ దాట్. అంటే బాగా వర్క్ లైఫ్ ఎక్కువ అయిపోయాయి. లైక్ ఆల్మోస్ట్ ఆల్ మై ఫ్రెండ్స్ లైక్ అందరూ వర్కింగ్ అనమాట. సో ఇలా ఎప్పుడైనా బ్రేక్స్ దొరికినప్పుడు అలా అన్నీ పంచుకుని చెప్పుకుంటే ఏంటో చాలా లైట్గా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ కొంచెం రీఛార్జ్ అయ్యి వస్తాము. సో దాట్ వాట్ ఆర్ ద కాన్వర్జేషన్ విచ్ యాక్చువల్గా కీప్ హ్యాపెనింగ్. బయట నుంచి ఏమో అనిపిస్తుంది కొంచెం ఫన్ చేస్తున్నారా అని. బట్ కష్టపడితే ఎంజాయ్ చేయొచ్చు. కష్టపడితే ఎంజాయ్ చెయ్యొచ్చు కాదు. సో ఓకే హియర్ అయితే వీఆర్ గెటింగ్ రెడీ. వ్యాలంటైన్స్ డే రోజు యాక్చువల్గా రెడ్ వేసుకోవాలి. బట్ దెన్ నేను గుర్తుందా, నేను ముగ్గు శారీస్ తెచ్చాను మా ఫ్రెండ్స్ అందరికీ. అది మేము పండగకి కట్టుకుందాం, దివాళీ అనుకున్నాం, సంక్రాంతి అనుకున్నాం, పొంగల్ అనుకున్నాం. పండగలన్నీ వెళ్ళిపోతున్నాయి, కట్టుకోలేదు. సో వి డిసైడెడ్ లేదు ఈసారి ఎలాగైనా కట్టుకోవాలి, లైక్ అందరూ ఉన్నాం అని చెప్పేసి. సో వి డిసైడెడ్ టు వేర్ అనమాట. అండ్ ఒక్కొక్కలాగా దీన్ని పేరప్ చేసుకున్నారు. చూడండి అసలు ఎంత అమేజింగ్ ఉన్నాయి ఒక్కొక్కరు బ్లౌజెస్, ద వే ద స్టైల్. అండ్ దిస్ ఈజ్ అనదర్ వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ టు మై సెల్ఫ్ అని చెప్పుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ గణేష్ కలెక్షన్స్. వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను. బట్ దీన్ని ఏమంటారబ్బా, దీని పేరు వచ్చేసి పర్ల్ జాడు స్టైల్ కుందన్ నెక్లెస్. అంతా హ్యాండ్మేడ్ అండ్ ఇట్స్ మేడ్ విత్ బ్రాస్ అండ్ ఫైన్ క్వాలిటీ కుందన్స్ యూస్ చేసింది అనమాట. సిల్వర్ అయితే కాదు ఇది. అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. గణేష్ కలెక్షన్స్ అని ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో శ్వేత, లైక్ తను స్టార్ట్ చేసింది అనమాట. ఎంత లైక్ ఆల్మోస్ట్ లైక్ ఆల్ ట్రెండీ కలెక్షన్ తన దగ్గర ఉంది. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. వాళ్ళ లింక్ మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో.
చాలా నచ్చింది నాకు అసలు ఈ నెక్లెస్. కొంచెం ఈ శారీ మీద అంత సెట్ అవ్వలేదు అనిపించింది, అంటే కొంచెం లైట్ అయిపోయింది కదా. మనం డార్క్ కలర్ మీద వేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో. ఈ పర్ల్ది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. అండ్ నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పటి నుంచి ఐ వాంటెడ్ సంథింగ్ లైక్ దిస్. సో ఫైనల్గా ఐ గాట్ దిస్. లెట్ మీ నో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్. అండ్ దీని ప్రైస్ కూడా ఇట్స్ వెరీ రీజనబుల్. మీకు డీటెయిల్స్ అన్నీ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో తీస్తాను, చెక్. భలే సూట్ అయిపోయింది కదా. వీఆర్ ఆల్ ఎక్స్చేంజింగ్ అవర్ నెక్లెసెస్ అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ లుక్ అట్ మేఘా, ద మోడర్న్ బహు. అండ్ దెన్ ఫోటో సెషన్ అనమాట, ఏదో చిన్నగా చేసాము. అండ్ లాస్ట్ టైం నేను ఈ శారీ వేసుకున్నప్పటికీ ఇప్పటికీ నేను కొంచెం చబ్బీ అయ్యాను అనమాట. సో మీకు పిక్చర్స్ కావాలంటే నేను ఇన్స్టాలో షేర్ చేస్తాను. మీరు నన్ను ఇంకా అందులో ఫాలో అవ్వకపోతే గో అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టా అకౌంట్ సహజ_మాధురి నా పేరు. ఆ తర్వాత ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సా దాట్ ఇన్ ఇన్స్టా. నేను చెప్పాను కదా అందులో దట్ అంటే ఒక టీజర్ లాగా ఇచ్చాను. అండ్ చాలామంది యూ వర్ థింకింగ్ లైక్ మీరు ఏమైనా వెబ్ సిరీస్ చేస్తున్నారా అని. సో అదేం కాదండి, అప్పటికప్పుడు మేము డిసైడ్ అయ్యాం అనమాట, లైక్ ఏదైనా సరదాగా చేద్దామని. ఫస్ట్ అయితే వీ ఆల్ డిడ్ రీల్ బికాస్ మ్యాచింగ్ వేసుకున్నాం కదా. సో బయట కూడా చాలా బాగుందనమాట. సో రాజశేఖర్ గారు ఎంత పేషెన్స్గా మాకు తీశారంటే ఏదో చిన్నగా రీల్ చేసాము. రీల్ చేసిన తర్వాత అనిపించింది లైక్ ఏదైనా స్కిట్ చేద్దామని. బికాస్ ఇది ఫస్ట్ టైం కాదు, అంటే నేను యూట్యూబ్కి రాకముందు కూడా ఇలా ఎప్పుడైనా అందరం గ్యాదర్ అయినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేయటం అంటే ఇష్టం మాకు. మేము జస్ట్ అలా అనుకున్న తర్వాత రాజశేఖర్ గారు కొన్ని లైన్స్ రాసింది జస్ట్ 4 లైన్స్. ఆ లైన్స్ చదివి అందులో లిటరల్గా అంటే మేము క్యారెక్టర్లో ఫీల్ అయిపోయి న్యాచురల్గా మాట్లాడేసాం అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ పక్కన పెడితే అది చేసేటప్పుడు ఎంత ఫన్ వచ్చిందంటే, సో ఇప్పుడైతే చిన్న టీజర్ కూడా కాదు, కొన్ని బిట్స్ అయితే చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చూస్తారు. తమ్ముళ్ళు వచ్చారు, చెప్పు. అసలే నేను ఇక్కడ ఫేస్బుక్లో లైక్లు రాలేదని బాధపడుతుంటే వచ్చి వంట చేయమంటానంటే ఓ పని చేయి, వాళ్ళకి ఫేస్బుక్లో లైక్ కొట్టమని చెప్పు, వచ్చి వంట చేస్తాను. అదేంది గట్లయితే మరి? నేను మన పక్కింటి ఆవిడ ఉంది కదా, వాళ్ళ అమ్మాయి కొత్త కారు కొనుక్కుందంట. సో రేపు పార్టీ ఉంది. ఈ కట్టుబొట్టు మా ఇంట వంట లేదమ్మా. ఫేస్బుక్ లో ఇదే ట్రెండింగ్. Those are just few bits, total comedy skit ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై నెక్స్ట్ వీడియో అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ దట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిమ్మల్ని స్కిట్ చూడని. జస్ట్ కిడింగ్, బట్ జస్ట్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ దెన్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ వీ మేడ్ పానీపూరి అండ్ చాట్ అనమాట. ఆ తర్వాత పిల్లలు ఒక కేక్ చేశారు. అండ్ దెన్ రోజా డేట్స్ కేక్ చేసింది. సో వీ కట్ ద కేక్. సమ్ ఆఫ్ యూ మే థింక్ లైక్ యూనో ఇలాంటి స్పెషల్ డేస్ అవసరమా, దీనికి ఇంత పెద్ద సెలబ్రేషన్స్ అవసరమా అని. నన్ను అడిగితే ఎవ్రీడే ఈజ్ వ్యాలంటైన్స్ డే. ఎవ్రీడే ప్రేమను పంచాలి, ప్రేమగా ఉండాలి అని. కానీ ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. హస్బెండ్తోనే కాదు, ఫ్రెండ్స్ తోటి, పేరెంట్స్ తోటి, ఎవరుంటే వాళ్ళతోటి సెలబ్రేట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నాకు పర్సనల్గా అందుకనే నాకు ఏదైనా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇట్ వాస్ అన్ అమేజింగ్ ట్రిప్. ఫైనల్గా మా ఫ్రెండ్స్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసి ట్రిప్ని అయితే ఎండ్ చేశాం. Back, but I do feel a little sad. I wish their house can stay right next to ours. I wish so too. But we are going to meet again, okay? Say bye-bye to your friends and come, let's go. Shrinika, come, let's go home, Mama. తిరిగి వెళ్ళేటప్పుడు అట్లాంటాలో బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉంటాయి. సో కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ ట్రిప్లో మేము చేసిన రీల్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ ఉమ్మడి కుటుంబంలో ఇళ్ళనాటి కోడళ్ళు స్కిట్ చూడాలంటే కీప్ ఫాలోయింగ్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.